అని ధ్యానం చేద్దాం. ఎబ్రీ పత్రిక 12 అధ్యాయము 29 వచనం లాస్ట్లో ఏం రాయబడిందంటే, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దహించు అగ్ని. అగ్నికి ఎందుకు పోల్చారు అన్న విషయాన్ని ధ్యానం చేద్దాం. అగ్నిలో కొన్ని విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి? శుద్ధి చేస్తుంది, ఏమా తన స్వరూపంలోకి మారుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, వెలిగిస్తుంది. వెరీ గుడ్. ఇవన్నీ దేవుళ్ళలో ఉన్నాయి కాబట్టి అగ్నికి పోల్చారు. ఆ విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 1 అధ్యాయము 7వ వచనం చదువుదాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. అది నశించటానికి సిద్ధముగా ఉంది. మాలిన్యాలతో, మట్టితో అపవిత్రంగా ఉంది, తెగిపోయేదిగా ఉంది, పాడైపోయేదిగా ఉంది. అలాంటి సువర్ణాన్ని అగ్ని చేత శుద్ధీకరిస్తారు. దాంట్లో ఉన్నటువంటి అంతా కూడా శుద్ధీకరించబడి మళ్ళీ యథావిధంగా తన సువర్ణ ఆకారములోకి వచ్చేస్తుంది. మళ్ళీ మంచి ఆభరణంగా మెరుస్తుంది. అదేవిధంగా పాపముతో నిండిపోయిన మానవుణ్ణి దేవుడు అగ్ని ద్వారా పరీక్షించి మానవుణ్ణి శుద్ధీకరిస్తాడు. అందుకని దేవుడు దహించు అగ్ని అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. మీరు చెప్పిన వాటిలో ఇంకొకటి ఏమిటంటే, అగ్నిలో ఉన్న విశిష్ట లక్షణం ఏమిటంటే, ఏ రంగులో ఉన్న దాన్ని అగ్ని కాలిస్తే అది తన స్వరూపంలోకి మారుస్తుంది. ఉదాహరణకి బొగ్గు నల్లగా ఉంటుంది, కానీ ఆ నల్లటి రంగు ఉన్న బొగ్గుని అగ్ని వచ్చినప్పుడు, దహించినప్పుడు అది ఎర్రగా మారిపోయింది, అగ్ని స్వరూపంలోకి వస్తుంది. దేవుడు కూడా మనల్ని తన స్వరూప్యంలోకి మార్చటానికి ఆయన అగ్నిగా ఉన్నాడు అని పౌలు గారు రాస్తా ఉన్నాడు ఎబ్రీలకి. మనం అగ్నికి ఎందుకు పోల్చారు దేవుణ్ణి అన్న విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. కాబట్టి ఇంకా అగ్ని ఏం చేస్తుంది అంటే శక్తినిస్తుంది. కొన్ని కట్టెలను కాల్చినప్పుడు దాంట్లో నుంచి వచ్చే శక్తి ద్వారా అన్నం వండుకుంటున్నాం, నీళ్ళు కాసుకుంటున్నాం, ఏదైనా వాటి ద్వారా చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా బొగ్గుని కాల్చినప్పుడు దాంట్లో నుంచి వచ్చే శక్తి కరెంటు పవరు. కాబట్టి అగ్ని శక్తినిస్తుంది. అదేవిధంగా దేవుడు బలహీనులను బలవంతుడిగా చేయటానికి, శక్తిహీనులను శక్తిమంతులుగా చేయటానికి ఆయన అగ్ని అయి ఉన్నాడు అని పౌలు గారు రాయటంలో ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మీరు చెప్పారు, అగ్ని వల్ల చీకటి పారదోలబడుతుంది. అగ్ని ఉన్న చోట చీకటి ఉండదు. అందుకనే దేవుడు మన జీవితంలో ఉన్న చీకటిని పారదోలటానికి ఆయన అగ్ని అయి ఉన్నాడని దేవుని యొక్క వాక్యములో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అగ్ని ఏమి చేయగలుగుతుంది? చెప్పాం కదా. సరే, మెరుగుపరుస్తుంది. నిస్సారమైన జీవితాన్ని సారవంతంగా మార్చుతుంది అగ్ని. ఉప్పు నిస్సారమైతే దేని ద్వారా అది సారం పొందుకుంటుంది అంటే, యేసు ప్రభు వారు చెప్పిన మాట, అగ్ని వల్లే అది మరలా సారం పొందుకుంటుంది అని. మార్కు సువార్తల్లో అయితే ఏమో 9:49 అనుకుంటాను. మత్తయి సువార్త అయితే 5:13. ఉప్పుకి సారం పోయిందనుకో,
మరలా అది పారవేయబడి తొక్కబడుతుంది, పనికిరాందిగా అవుతుంది. కానీ అది అగ్ని చేత కాల్చబడ్డప్పుడు మళ్ళా యథావిధిగా దాని సారం అది తెచ్చుకుంటుంది. అగ్ని సారం కోల్పోయిన వాటికి సారాన్ని ఇస్తుంది. నిస్సారమైనటువంటి మానవ బ్రతుకులను వెలిగించటానికి, మరలా యథావిధిగా సారవంతమైన జీవితములుగా మార్చటానికి దేవుడు అగ్నిగా ఉన్నాడని వాక్యము తెలియచేస్తూ ఉంది. అందుకనే దేవుణ్ణి అగ్నిగా మార్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అగ్ని క్రిమి కీటకములను, వ్యాధులను, అంటువ్యాధులను నిర్మూలన చేస్తుంది కదా. ఏదైనా అంటువ్యాధులు ఉన్నప్పుడు వాటిని మామూలుగా ఆ ఏరియాలో కాలుస్తారు. దాని ద్వారా తెగుళ్ళు ఆగిపోతాయి, రోగాలు కట్టడి చేయబడతాయి కదా. కుళ్ళిపోయిన వంటివి వాతావరణం కలుషితం అయిపోతే ఆ కళేబరమును అగ్ని చేత కాల్చివేసి ఆ వాతావరణాన్ని పొల్యూట్ కాకుండా చేస్తుంది. అగ్ని ద్వారా చాలా ప్రయోజనకరమైన ఉపయోగాలు ఉన్నవని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందాక శుద్ధీకరించటం అన్నారు వీళ్ళు. ఏంటంటే దోషములను పోవునట్లుగా, కల్మషములను, సియోను కుమార్తెల కల్మషములు, 4వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం. దహించు ఆత్మ వలన మన కల్మషములను కడిగి వేయటానికి, శుద్ధీకరించటానికి ఆయన అగ్ని అయి ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవుని ప్రత్యక్షతను చూసి శరాపులు దేవుణ్ణి ఆరాధించటం చూసి ఆయన పరిశుద్ధతను చూసినటువంటి యెషయా తన అపవిత్రతను గుర్తు చేసుకున్నాడు, తన దోషాలను గుర్తు చేసుకున్నాడు. అయ్యో, నేను అపవిత్రుడమైన పెదములు గలవాడను, నేను నశించాను అన్నప్పుడు శరాపుల్లో ఒకడు ఎగురుకుంటా వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని తీసుకొచ్చి ఆ యెషయా పెదవులకు తాకిచ్చినప్పుడు ఏం జరిగింది? యెషయా గ్రంథం 6వ అధ్యాయము, ఇది నీ పెదవులకు తగిలింది గనుక నీ పాపములకు ప్రాయచిత్తము కలిగింది, నీ దోషములు తొలగిపోయింది. అగ్ని ద్వారా దోషములు తొలగిపోతాయి. ఏ దోషమున్నా కాల్చివేసినప్పుడు దోషాలు తొలగిపోతాయి. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోవటానికి, మన అపవిత్రతను తీసివేయటానికి దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిస్సారమైన దాన్ని సారమిచ్చేది అని అనుకున్నాం. నిష్ప్రయోజనమైన వ్యక్తులను ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చటానికి దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఫిలెమోనుకు రాస్తాడు పౌలు గారు, 1వ అధ్యాయం 1 కదా, 11వ వచనములో, ఒకప్పుడు ఒనేసిము అన్న వ్యక్తి నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడు అతడు ప్రయోజకుడుగా మార్చబడ్డాడు. కాబట్టి దేవుడు నిష్ప్రయోజనమైనటువంటి స్థితిలో ఉన్న మనల్ని, నిష్ప్రయోజనముగా ఉన్న వ్యక్తులను ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చటానికి ఆయన అగ్ని అయి ఉన్నాడని వాక్యము ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం కదా. దేవుడు అగ్ని అంత మాత్రమే కాదు, కానీ తన సేవకులను కూడా దేవుడు అగ్ని జ్వాలలుగా మారుస్తాడు, అగ్నిగా మారుస్తాడు. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. 104వ కీర్తనలో 4వ వచనం చూద్దాం. అగ్ని జ్వాలలు అన్న కాడ అంకి ఉంటుంది 2 అని, కింద తన సేవకులను అగ్ని జ్వాలలుగా మారుస్తాడు. అగ్ని దేన్నైనా అగ్నిగా మార్చగలుగుతుంది. ఆయన అగ్నిగా ఉన్నాడు కాబట్టి తన దాసులను, తన నమ్మిన సేవకులను అగ్నిగా మారుస్తాడు. ఉదాహరణకి చెప్పాలంటే జకరియా గ్రంథంలో
3వ అధ్యాయం 2వ వచనములో ప్రధాన యాజకుడైన యెహోషువ కనపడతాడు. ఆయన గురించి చెప్పబడిన వాక్య భాగం ఏమిటంటే ఆ ఆ ఉమ్, ఆ అదే అదే అదే. ఆ యెహోషువను చెబుతాడు. ఆ ఇతను ఆ దేని నుంచి తీసినట్టు అగ్నిలో నుంచి తీసిన కొరివి ఎలా ఉంటుంది? మా మండుతూ ఉంటది. కాబట్టి క్రైస్తవ జీవితంలో విశ్వాసులందరూ చల్లారిపోయిన స్థితిలో ఉండకూడదు. ఆ మండుతున్న స్థితిలో ఉండాలి. మనల్ని మన్నించటానికే దేవుడు అగ్నిగా ఉన్నాడని వాక్యము తెలియచేస్తా ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి సాక్ష్యం ఏమిటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. బాప్తిస్మిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను. దాని వలన అతడు అనేకులకు వెలుగునివ్వగలిగాడు. క్రైస్తవ జీవితం వెలిగించబడితే మన వెలుగులో అనేకులు నడిపించబడతారు. యోహాను బట్టి అనేకులు నడిపించబడ్డట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆ వెలుగులో అనేకులు ఆనందించారు. వెలుగు ఆనందాన్ని తీసుకొస్తుంది, ధైర్యాన్ని తీసుకొస్తుంది, చీకటి భయాన్ని కలుగు చేస్తుంది, అధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఆ యొక్క వెలుగులో అనేకులు ఆనందించారు. కాబట్టి మన యొక్క వెలుగులో అనేకులు ఆనందించాలి. మనం కూడా వెలుగుగా ఉంటే ఆ వెలుగులో చాలా మంది వెలుగు దగ్గరకు వస్తారు. ఆ విధంగా వెలిగించబడతారు. ఆరిపోయిన కొవ్వొత్తి ఎన్ని కొవ్వొత్తుల్ని వెలిగించగలుగుతుంది? ఎలిగించలేదు. అదే ఎలుగుతున్న కొవ్వొత్తి అనేకుల్ని ఎలిగించగలిగిద్ది. నువ్వు కూడా ఎలుగుతూ ఉన్న కొవ్వొత్తిలాగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు వెలిగించబడి అనేకులు వెలిగించే వ్యక్తిగా మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకనే బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదని శాసనం చేయబడింది. చట్టం ధర్మశాస్త్రంలో మనం చూస్తాం. అలా ఆరిపోవటం వల్ల చాలా నష్టాలు జరిగినాయని ఏలీ కాలంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెలిగించబడాలి. వెలుగు అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కూడా ఉంది. అగ్ని ప్రత్యక్షత కలిగి చేస్తుంది. అగ్ని వల్ల ఏం కలుగుతుందంటే ప్రత్యక్షత కలుగుతుంది. మోషే మిద్యాను అరణ్యములో ఇత్రో గారి యొక్క గొర్రెల మందలను మేపుతున్న సమయంలో దేవుని యొక్క అగ్ని, దైవాగ్ని ఒక పొదలో మండుతూ ఉంది. అది మండుతుంది కానీ పొద కాలిపోవటం లేదు. ఈ విచిత్రం ఏమిటో చూద్దామని మోషే గారు అక్కడికి వచ్చాడు. దేవుడు ఆ పొదలో నుంచి, అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడి మోషేను అగ్నిగా మార్చాడు. ఆయన ద్వారా అద్భుతాలు జరిగినాయి. ఆయన చెయ్యి ఎత్తితే అద్భుతం, చెయ్యి జింజితే అద్భుతం, చెయ్యి సాపితే అద్భుతం దేవుడు జరిగించాడు. తద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగమును పగలు మేఘ స్తంభములోను, రాత్రి అగ్ని స్తంభములో నుంచి నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన అగ్నిగా ఉన్నాడు. కాబట్టి రాత్రులు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేయగలిగారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అగ్ని కాపుదలగా ఉంటుంది, అగ్ని ఆహ్వానంగా ఉంటుంది, ప్రాకారంగా ఉంటుంది. జకర్యా గ్రంథమా 2:5. అవునమ్మా. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. దేవుడు ఉంటాడు, అగ్నిలో దేవుడు నివసిస్తూ ఉంటాడు, మనకు ప్రాకారంగా ఉంటాడు. ఏదేను తోటల్లో కూడా దేవుడు అగ్ని జ్వాలలను, ఖడ్గ జ్వాలలను అటు ఇటు తిరిగే వాటికి కాపుదల ఉంచినట్టుగా మనం చూస్తాం. ఏలియాని తీసుకెళ్ళటానికి అగ్ని రథాలు, గుర్రాలు వచ్చినట్టుగా 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ మాట.
11వ వచనం చూడండి. ఎలీషాను ఏలియా గారిద్దరు కలిసి వెళ్తుండగా అగ్ని రథాలు వచ్చినాయి, అగ్ని గుర్రాలు వచ్చినాయి. తర్వాత ఏలియాను ఎలీషాను వేరు చేసి సుడిగాలి ఆ ఏలియాను రథములోకి ఎక్కించుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. అగ్ని ప్రత్యక్షత మనం చూసాం. సిరియా రాజు ఎలీషాను పట్టుకు రమ్మన్నప్పుడు పనివాడు లేచి చూసి సోమురోను కొండ చుట్టూ కూడా సైన్యం మోకరించడం చూసి ఇంకేముంది మన పని అయిపోయిందని ఎలీషా గారితో చెప్పినప్పుడు వాళ్ళకన్నా మనకు ఎక్కువ సైన్యం ఉందని ఆ పనివాడు కళ్ళు తెరిచినప్పుడు ఎలీషా చుట్టూ కూడా అగ్ని పర్వతాలు, అగ్ని రథాలు కాపుదలగా, దేవుడు మన కాపుదలగా ఉండటానికి ఆయన అగ్ని అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అగ్నిగా ఉండటానికి కారణాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పరిశుద్ధ అగ్ని మన శాపములను కాల్చివేసేదిగా ఉన్నట్లుగా యెషయా గ్రంథంలో మనం చూస్తాం. పేరుకు మాత్రం ఆనంద గృహాలు, ఆనందపురాలే కానీ అన్ని శాపకరమైనటువంటి ముళ్ళ తొప్పులు, గచ్చ పొదలు. 32 అధ్యాయం 13వ వచనం. ఆనందపురం, ఆనంద గృహం, ముళ్ళ తుప్పలు, బలు రక్కసి చెట్లు ఉన్నాయి. పైనుంచి ఆత్మ కుమ్మరించబడేదాకా దాన్ని ఎవరు అరికట్టలేరు. పైనుంచి ఆత్మ కుమ్మరించబడితే ఆ శాపాలను కాల్చివేస్తుంది. ఈ రాత్రి దేవుని ఆత్మ కుమ్మరింపు ద్వారా ఏ శాపం ఉన్నా దేవుడు కాల్చివేయునుగాక. మా పెళ్లికి ఏ ఆటంకం ఉన్నా కూడా దేవుడు కాల్చివేయునుగాక. ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించునుగాక. దేవుడే చేస్తాడు. పేరు మాత్రమే ఆనందపురం కదా, పేరుకు మాత్రమే విశ్వాసులు, పేరుకు మాత్రమే మంచి, లోపలంతా కుళ్ళు కుచ్చితాలే, ఎక్కడ మంచితనం అన్నది లేదు. ఎందుకంటే స్వభావము లోపల ముళ్ళు తొప్పలు పెరుగుతూ ఉన్నాయి, గచ్చం పొదలు మొలుస్తూ ఉన్నాయి. అగ్ని కురిస్తే కానీ, పరిశుద్ధాగ్ని వస్తే కానీ వాటిని కాల్చివేయడం, అప్పుడు కానీ బుద్ధులు బాగుపడవు. ఆ శోధనలో నుంచి, ఆ ఇబ్బందుల నుంచి తప్పించబడవు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకొని మనం అందరం కూడా మరి రగిలే వారంగా, రగలటమే కాదు ప్రజ్వరిల్లే వారంగా కూడా ఉండాలని ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు రాశారు. అది కూడా చూద్దాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. నా హస్త నిక్షేపణ చేత. ఇప్పుడు పౌలు గారు హస్త నిక్షేపం చేశారు. ఎవరికి? తిమోతికి. నేను చేశాను కాబట్టి నువ్వు చేసావయ్యా, చేయమాక, నువ్వు చాలా డేంజరు అని చెప్పాడు కదా. చెప్పలేదా? చెప్పాడు. కాబట్టి నేను హస్త నిక్షేపం చేశాను కాబట్టి నీకేమైనాయి? కృపావరాలు వచ్చినాయి. కృపావరాలు వచ్చినాయి. వాటి నువ్వేం చేసుకోవాలి? ప్రజ్వరణ చేసుకోవాలి. అగ్ని ఏం చేస్తుందంటే ప్రజ్వరిల్లుతుంది. కాబట్టి కృపావరాలు ప్రజ్వరిల్లాలి విశ్వాసుల్లో. ఏమ్మా, అందుకని దేవుడు అగ్నిగా ఉన్నాడని వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి హస్త నిక్షేపం చేసినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజ్వరిల్లాలి. ఆరిపోయి ఉంటే హృదయాల్లో వేరే భావాలు ఉన్నప్పుడు ఎంతమంది చేతులు పెట్టినా కూడా ఏమీ రాదు. చాలామంది ఆత్మంగా పొందుకోలేకపోతున్నారు, ఏక మనసు లేని వారుగా ఉంటున్నారు. దానివల్ల కార్యాలు జరగటం లేదు. ఆటంకాలు ఎక్కువ కలుగుతూ ఉన్నాయి, శోధనలు వస్తున్నాయి. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అందరినీ గమనించేవాడు. దేవుడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని మర్చిపోతున్నాం మనం. కాబట్టి మన బుద్ధులను బట్టే, మన గుణములను బట్టే మనకి జరిగే ఉంటమన్నది మాత్రం వాస్తవం. ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎంత విధేయుడిగా, వినయముగా ఉండేవాడో తిమోతి.
కాబట్టి అతనికి వరాలు వచ్చినాయి. విధేయులకే పరిశుద్ధాత్మ వచ్చిన కదా. పేతురు గారు చెప్తాడు కదా, 5వ అధ్యాయం అనుకుంటా, అపోస్తుల కార్యం 32వ వచనంలో, పరిశుద్ధాత్మ ఎవరికయ్యా అంటే విధేయులైన వారికే, లోబడిన వాళ్ళకి కాదు, మనసు ముందు మనసు మాటలు మాట్లాడే వాళ్ళకి కాదు. ఎంత ఎన్ని సంవత్సరాలు గడిచినాయి గాక ఆ, వ్యక్తులు ఎలాంటి వారో తెలుసుకోలేని జీవితం జీవిస్తూ ఉన్నాం. మన స్వభావం మారట్లా. అందుకని ఇర్మియాతో అంటాడు దేవుడు, ఆ, పులి తన సార్లు మార్చుకోగలుగుతుందా? ఆ, మార్చుకోలేదు. చిరుత పులికి ఏముంటాయి? సార్లు ఉంటాయి. మారతాయా? పుటకతో వచ్చి నీ పోవన్నట్టుగా వల్ల పడదు. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. పరలోకములో సింహాసనం ఉంది. ఆ సింహాసనముల నుంచి ఏమొస్తున్నాయి అంటే మెరుపులు వస్తున్నాయి. ఆ ఆ ఆ ఆ సింహాసనం ఎదుట 7 దీపాలు ప్రజ్వరిల్లుతా ఉన్నాయి. 7 దీపాలు ఉన్నాయి. అవి వెలుగుతూ ఉన్నాయి, ఆరిపోలేదు. వెలుగుతూ ప్రజ్వరిల్లుతున్నాయి, ప్రకాశిస్తున్నాయి, జ్వాల పెరుగుతున్నాయి, పొడిగట్టడం కాదు. అవి ఏమిటో తెలుసా? అవి దేవుని 7 ఆత్మలు. దేవుని ఆత్మలు ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. అంటే 7 అంతల ఆత్మశక్తి అని అర్థం. అక్కడ 7 ఆత్మలని కాదు, 7 అంతల ఆత్మశక్తి అక్కడ ప్రజ్వరిల్లుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మోషే కాలంలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూస్తాం. ప్రత్యక్షపు గుడారం మీదకి దిగి వచ్చినట్లుగా, మందిరం అంతా కూడా ప్రకాశించినట్లుగా మోషే కాలంలో మనం చూస్తాం. న్యాయాధిపతుల కాలంలో కూడా జయం ఇవ్వటానికి, విజయం ఇవ్వటానికి గిద్యోని మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. పిరికి వాడిని ధైర్యవంతుడిగా చేసి యుద్ధానికి పురిగొలిపినటువంటి ఆత్మను మనం చూస్తాం. సంసోన్ మీద కూడా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా సింహాన్ని సైతం మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చిన సంఘటన మనం చూస్తూ ఉంటాం. ఎలియా కాలంలో కూడా అగ్ని జ్వాలలుగా దిగి వచ్చి అర్పణ దహించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రత్యక్షత దావీదు కాలంలో కూడా మరి అగ్ని ద్వారాగా దేవుడు మాట్లాడినట్లుగా చూస్తాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం. తెగులు వచ్చింది. తెగులు 70,000 మంది చచ్చిపోయారు. దాని నుంచి బెర్షెబా వరకు లెక్కించినటువంటి సైన్యం అంతా కూడా చనిపోయారు. అతిశయపడి జనాలను లెక్కేసి కదా, అందుకని సామెత పుట్టిందేమో అనుకుంటా, ఎత్తేయమంటే జనాభా లెక్కలు ఎందుకని. జయమిచ్చే దేవుడు కదా, ఎంతమంది ఉంటేంది, అంత తక్కువ ఉంటేంది, ఎక్కువ ఉంటే అని యోవాబు మంత్రి చెప్పినా కూడా దావీదు లెక్క చేయలేదు. అప్పుడు 70,000 మంది చచ్చిపోయిన తర్వాత తప్పు చేసింది నేనని గుర్తెరిగి వచ్చినప్పుడు, బలిపీఠం కడుతున్నప్పుడు దేవుని మాట మాట్లాడాడు. అగ్నిలో దిగి వచ్చి ఏం చెప్పాడమ్మా? అగ్ని ద్వారా ప్రత్యక్షమయ్యాడు. ఈ విధంగా అగ్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మందిరం ప్రతిష్ఠ చేసినప్పుడు కూడా అగ్ని దిగి రావటము మనం చూస్తాం. యెహోవా మందిరం అంతా కూడా తేజస్సుతో నిలబడి సొలొమోను ప్రార్థన చేసినప్పుడు జరిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అందుకనే సంఘానికి చెప్పబడిన మాట దశలోనికి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్కోవద్దు, ఆత్మను ప్రజ్వరల్ల చేసుకోవాలి. అందుకనే మనం ప్రతి శనివారం కూడా పరిశుద్ధాత్మ ఆరాధన జరుపుకుంటానికి కారణం ఏమిటంటే మనం ఆరిపోయిన వారుగా ఉండకూడదు. కాబట్టి ఆత్మను పొందుకోండి, వెలిగించబడండి, వెలిగించబడి ప్రజ్వరిల్లండి, కృపావరాలు కలిగి ఉండండి.
మీరు ఎలుగుతూ అనేకులు వెలిగించండి, ఎలుగు దగ్గరకు నడిపించండి, చీకటి ప్రార్థోలండి, శాపాలు తొలగించుకోండి, దోషాలు తీసివేయండి, కల్మషాలు కడిగేసుకోండి. ఇవన్నీ జరగాలంటే దేవుని ఆత్మ దిగి రావాలి, అగ్ని మన మీదకి రావాలి, మనల్ని శుద్ధీకరించాలి, సువర్ణంలాగా మనల్ని మార్చాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.